ఎవ్రీవన్, నేను మీ శాలిని శ్రీలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ చేస్తున్నాను. ఎగ్ దోశ విత్ బటర్. ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా అయితే మనం ఒక ఎగ్ తీసుకోవాలి. ఎగ్ లో కొద్దిగా కారం, మన రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మంచిగా మనం దీన్ని గిల కొట్టుకోవాలి. మనం ఎంత బీట్ చేసుకుంటే మనకి ఎగ్ దోశ అంత ఫ్లఫీగా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం బటర్ ఎగ్ దోశ కోసం ముందుగా మనం బటర్ ని పెంకపై వేసుకుందాం. బటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. దోశ యాడ్ చేసుకున్నాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ నైతే వేసుకుందాం. ఎగ్ వేసుకున్నాక కొద్దిగా ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఇందులో నేను పొడి వేస్తున్నాను. ఇది నేను ఇంట్లో తయారు చేసిన పొడి. ఈ రెసిపీ కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. ఇప్పుడు మనం అంత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. బటర్ విత్ ఎగ్ దోశ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం. కొద్దిగా టర్న్ చేసుకొని మొత్తం అంతా ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే మనకు ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మనకైతే ఎగ్ బటర్ దోశ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తినడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే ఇవాళ ఎగ్ దోశ. నేనైతే తినడానికి రెడీ. ఇప్పుడైతే తినేద్దాం. ఇది ఈనాటి నా వీడియో. చూసారు కదా ఎలా ఉందో ఎగ్ దోశ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బై బాయ్.